మీ ఊర్లో ఏం ఫేమస్ అంటే ఏం చెప్తారు? మా ఊర్లో జీడిపప్పుతో పాటు అప్పడాలు, ఇంకా మునక్కాడలు కూడా ఫేమస్. మునక్కాడలు ఫేమస్ ఏంటంటారా? మా శ్రీకాకుళం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్దానం అంటారు. అక్కడ మునక్కాడలు చాలా టేస్టీగా ఉంటాయి. మేము ఏ ఊర్లో వెళ్ళినా, ఎక్కడికైనా చుట్టాలింటికి వెళ్ళినా జీడిపప్పుతో పాటు మునక్కాడలు కూడా తీసుకెళ్తాము. అంత నచ్చుతాయి అన్నమాట అందరికి. గుజ్జు ఎక్కువగా లేతగా కూర వండితే 3 ఇళ్ళకి స్మెల్ వచ్చేది. ఇప్పుడు కూర వండితే అసలు మా ఇంట్లో కూడా స్మెల్ రాలేదు. అలా ఉన్నాయన్నమాట ఇక్కడ మునక్కాడలు. టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో దానికి తగ్గట్టే కల్తీలు, జబ్బులు కూడా డెవలప్ అవుతున్నాయి. ముందుగా గుడ్లు ఉడకబెట్టుకుని దానికి ఘాట్లెట్టి పక్కన పడేయాలి. కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్కి తోడుగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర పంపించి వాటికి తోడుగా ఉల్లిపాయలను కూడా యాడ్ చేయాలి. ఉల్లిపాయలు చెమటలు చిందించే వరకు మూతెట్టు మూసేయాలి. అవి మెత్తగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత టమాటాలు, ఉప్పు, కారం, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసేసి కాస్త వేయించి క్వీన్ ఆఫ్ ద రెసిపీ మునక్కాడలను యాడ్ చేసి అది కొంచెం సాఫ్ట్ అయ్యాక గుడ్లను యాడ్ చేసి దీని తల్లి మసాలా అయిన చికెన్ మసాలాను యాడ్ చేసి మూతెట్టు మగ్గించుకుంటే గుడ్లు మునక్కాడ కూర రెడీ.